జై వాసవి అందరి నమస్కారం. నా పేరు సంధ్య, కపటకుల గోత్రం. మా తోడ ఊరు వచ్చి వెన్నందూర్. వెన్నందూర్ ఎక్కడ ఉంది? సేలం నుండి 23 కిలోమీటర్లుగా వెన్నందూర్ ఉంది. వెన్నందూర్ అనే పేరు ఎట్లా వచ్చేది తెలిసిన? ఆ కాలంలో మా ఊర్లో తిరుమణి ముక్తారు అట్లా అనేది పోతా ఉండేది. వాళ్ళ ఫోర్స్గా ఉండే ఆరుల చూస్తుంట నోర వచ్చి వెన్నమ్మలు వచ్చిందంట కరయోరంలో అంతా. అందునుంచిరా వెన్నందూర్ అట్లా అనే పేరు వచ్చి మా ఊరికి చిక్కింది. మా ఊరు వచ్చి ఒక ముఖ్యమైన ఆన్మీక భూమి అట్లా అనేసి చెప్పొచ్చు. ఒక్కో పెద్ద గుడిలోనే ఆ గుడికి పవర్ ఇచ్చేదే ఆ గుడిలో జీవ సమాధి అయిన సిద్ధர்கள் நினைச்சுதா. ఇది అందరికీ తెలుస్తుంది. తిరుపతిలో కొంగన సిద్ధతోடைய జీవ సమాధి ఉంది. వాళ్ళతోడ పవర్ దా తిరుపతికే ఓ తని పవర్ ఇస్తుంది అనేది మన అందరికీ తెలుస్తుంది. తిరుపతిలో సెల్వం చేరేందుకు వాళ్ళు ఒక ముఖ్యమైన కారణం చెప్తారు. కొంగన సిద్ధర్ వచ్చి మన్నిని పొన్నా మాతే ఆ రసవాదం వచ్చి వాళ్ళకి తెలిసింది. దాన్ని వాళ్ళు నేర్చుకునింది మా ఊరు పక్కన అలవారి మలై అట్లానే టావులదా అట్లానేసి అందరూ చెప్తారు. ఇక్కడదా వాళ్ళు చూండ్రి మా ఊర్లో చూస్తే ఎట్లా అంటే తంగసాల వీధి అనే ఒక వీధితోడ పేరుంది. పొన్పరపి అట్లానే ఒక తావు కూడా మా ఊరు పక్కన ఉంది. ఈ ఏరియాలదా కొంగన సిద్ధర్ కూడా వినదగా ఐదీహం వచ్చి ఉంది. మా ఊర్లో అదే మాదిరి ముత్తుకుమార స్వామి గుడి ఉంది. ఆ మురుగడి గుడి వచ్చి సూర సంహార విశేషం వచ్చి కొల్ల నస నడిచింది. ఇది ఆత్మిక భూమి మట్టు లేదంటే ఒక పెద్ద వ్యాపార భూమిயும் కూడా. తిరుపూర్ ఎట్లా వచ్చి బనియన్ సిటీయో అదే మరి వెన్నందూర్ అట్లా అనేది టవల్ సిటీ అట్లా అనేసి చెప్తారు. ఈ ఊరు కూడా ముఖ్యమైన ఇదే వచ్చి విసైతరీరా துண்டு நெசவு தான் இவருடைய முக்கியமான தொழில். அது இந்தியா முழுக்க மட்டும் లేదు, ఉలగం ముసుమే ఎక్స్పోర్ట్ కూడా వచ్చి ఇక్కడ ఉండి చేసేరు. వెన్నందూరులోనే ఒకే వైశ్య ఫ్యామిలీ మేము దండ. ధన్యవాదములు.